పేదవాడి ఆకలి తీర్చడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు కిలో ₹2 బియ్యం పెట్టి ఆ రోజు పేదవాడు ఆకలి తీర్చడం మొదలుపెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నా క్యాంటీన్ పెట్టి ₹5కే ప్రజలందరికీ కూడా అన్ని టౌన్స్లోనూ అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం జరిగేది. అయితే గవర్నమెంట్ మారిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు తీసేయడం, ఈ పేద ప్రజలు నోళ్లు కొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ నడపడానికి ఆయన ప్రోత్సాహంతో ఇక్కడ ప్రజలందరూ నాయకులందరూ ముందుకొచ్చి ప్రతి సోమవారం అప్పుడే సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారంటే ఇదంతా కూడా జ్యోతుల్ నెహ్రూ గారి యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం, వారి యొక్క అండదండలతో ఆ వెనకాలన్న కార్యకర్తలందరూ కూడా జ్యోతుల్ నెహ్రూ గారి మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని నడుపుతూ ఉన్నారు, స్పాన్సర్ చేసి నడుపుతూ ఉన్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రతిరోజు కూడా ఈ జగ్గంపేటలో భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారని సభాముఖంగా జ్యోతుల్ నెహ్రూ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ సోమవారమే కాకుండా ఈ జగ్గంపేట విలేజ్లో ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగేలాగా ఏర్పాటు చేస్తామని, దానికి మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని ఈ సభాముఖంగా చెప్తాం. ఇప్పుడు ఈ వారం సోమవారం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ స్పాన్సర్ నీలాద్రిరావుపేట గురుపూడి చౌదరి గారు, వారి బ్రదర్ రమేష్ గారు ఆధ్వర్యంలో నీలాద్రిరావుపేట పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి గురుపూడి చౌదరి గారు, వారి సోదరుడు రమేష్ గారు దీనికి స్పాన్సర్ చేసి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేసి నడపడం జరుగుతూ ఉంది.